ఈరోజు నేను ఈ ఎపిసోడ్లో చక్కగా మీకు అందరికీ ఇష్టమయ్యే యమీ చాట్ రెసిపీ చూపించబోతున్నాను. ఎస్, దట్ ఈస్ గోల్ గప్పే, పానీపూరి, గప్చుప్. ఏ పేరుతో అయినా పిలుచుకోండి, ఎక్కడైనా తినండి, యమ్మీ టేస్ట్ ఉంటుంది. పేరు చెప్తేనే నాకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అనుకోండి. ఎస్, మా ఇంట్లో అందరికీ ఫేవరెట్. స్పెషల్లీ నా కొడుకుకైతే చాలా 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 ఇష్టం పానీపూరి అంటే. అండ్ మా అందరి ఫేవరెట్ అడ్డాస్ కూడా ఉన్నాయి. మేము ఓన్లీ అక్కడే తింటాం. అయితే ఇంట్లో తింటాం, లేదంటే ఆ అడ్డాస్లోనే తింటాం. ఎప్పుడైనా వీలైనప్పుడు నేను మీకు ఆ వీడియో కూడా చేసి పెడతాను. ఆ ప్లేస్ని కూడా మీకు పరిచయం చేస్తాను. హైదరాబాదీస్ విల్ రియల్లీ లవ్ ఇట్ ఒకసారి టేస్ట్ చేస్తే. అండ్ కరోనా కాలం కదండి, బయట తిండి ఆల్మోస్ట్ కట్ చేసేసాము. సో అందుకే మంచి యమ్మీ స్పైసీ ఆ బండి వాళ్ళ టేస్ట్ రిఫ్లెక్ట్ అయ్యే రెసిపీ నేను ఒకటి నేర్చుకున్నాను. అదే ఈరోజు మీతో షేర్ చేస్తాను. నేను చేస్తే మా ఇంట్లో అందరూ లొట్టలు వేసుకుంటూ ఈజీగా ఒక 30-40 లాగించేస్తుంటారనమాట పానీపూరీలు. సో ఆ గోల్ గప్పేకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి మీకు పరిచయం చేస్తాను. కావాల్సింది పానీపూరి అండ్ పుదీనా లీవ్స్, దట్ ఈస్ మింట్ లీవ్స్, కొరియండర్, కొత్తిమీర, ఆనియన్స్ ఫర్ టేస్ట్, అండ్ చాట్ మసాలా, సాల్ట్ ఫర్ టేస్ట్, 1 స్పూన్ ఆఫ్ జీరా పౌడర్, ఒక నిమ్మకాయ సైజ్ అనుకోండి 1 లీటర్ ఆఫ్ వాటర్కి. అదర్వైజ్ ఈ గోల్ గప్పే సైజ్ అని కూడా అనుకోవచ్చు. చింతపండు ముందుగా నానబెట్టి పెట్టింది వాటర్లో. అండ్ కాబూలీ చనే చక్కగా నైట్ నానబెట్టేసి 1 విజిల్కి మార్నింగ్ ఉడకబెట్టి రెడీగా పెట్టానండి. సో దాంతోపాటు మనకు కావాల్సింది గ్రైండర్. సో రెసిపీ ఎలా చేస్తారో మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా మనము ఆల్రెడీ ఫ్రెష్గా కడిగేసి పెట్టేసాను నీట్గా ఆల్ పుదీనా లీవ్స్ అండ్ దెన్ కొత్తిమీర. 1 లీటర్కి 1 కట్ట సరిపోతుందండి. అండ్ ఇందులో చింతపండు గుజ్జు, టామరిన్, అండ్ దెన్ ఇంత అక్కర్లేదు, హాఫ్, ఈ ముక్కలో హాఫ్ వేసుకుంటే జింజర్గా సరిపోతుంది, అల్లం. సో ఈ ముక్క మాత్రమే నేను వేస్తున్నాను. అండ్ దెన్ కొద్దిగా సాల్ట్, గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి. మెయిన్ స్పైసీనెస్ దీంతోనే వస్తుంది కాబట్టి ఎవరి టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి వాళ్ళు యాడ్ చేసుకోవచ్చండి. అండ్ అవకాశం ఉంటే బ్లాక్ సాల్ట్ అంటారు కదా, నిమ్మప్పు, అది కూడా మంచి టేస్ట్ ఇస్తుంది పానీపూరి వాటర్కి. ప్రస్తుతానికి నేనైతే మామూలు వైట్ సాల్టే యాడ్ చేస్తాను. అండ్ లెట్స్ డ్రైన్ నౌ. ఘాటు అయితే బాగా వస్తుంది. సో పేస్ట్ ఫైన్గా రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. ఓకే, ఇందులో ఇప్పుడు 1 స్పూన్ ఆఫ్ చాట్ మసాలా. చాట్ మసాలా ఉంటేనే ఎక్కువగా కొంచెం ఆ తడక తెలుస్తుందండి. అండ్ జీరా పౌడర్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ డైజెషన్ ఆల్సో. మనందరికీ తెలిసిందే. నైట్ పడుకునే ముందు గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్లో జీరా పౌడర్ కన్జ్యూమ్ చేసుకున్నా, తాగినా, లేదంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఆఫ్టర్ బ్రష్ మళ్ళీ ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్తో జీరా పౌడర్ మిక్స్ చేసుకొని తాగిన డైజెషన్ మంచిగా అవుతుంది. ఇట్స్ వెరీ గుడ్. అండ్ ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మంచి హెల్తీనెస్ కూడా ఉంటుంది. ఈవెన్ ఫర్ కిడ్స్ యూ కెన్ గివ్ ఇట్. సో అందుకే 1 హోల్ స్పూన్ ఆఫ్ జీరా పౌడర్ యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ ఫర్ 1 లీటర్ ఆఫ్ వాటర్.
అండ్ సాల్ట్ ఈజ్ ఆల్వేస్ అన్ ఆప్షనల్ థింగ్ అండి. అంటే కొంతమంది ఉప్పు ఎక్కువగా తీసుకుంటారు, కొంతమంది తక్కువగా తీసుకుంటారు. సో అకార్డింగ్లీ యూ కెన్ ఆల్వేస్ ప్లాన్. As you can see, a beautiful aroma, a beautiful taste and color of pani puri has already come. Just mix it perfect. Okay, so pani puri water అయితే సర్వింగ్కి రెడీ అయిపోయింది. చూడండి, చూడడానికి మాత్రం సూపర్గా అనిపిస్తుంది. టేస్ట్ చేయడానికి ఎలా ఉందో చూద్దాము. స్పైసీనెస్, ఎస్, ఉప్పు, కారం, చాట్ మసాలా, జీరా పౌడర్ అన్నీ కూడా తెలుస్తున్నాయి. పచ్చిమిర్చి స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఉత్తి పచ్చిమిర్చి తిన్నా, గ్రీన్ చిల్లీ తిన్నా అనట్లేదండి. ఎలా ఉంటాయో అనుకున్నాను. అందుకే 1 లీటర్ ఆఫ్ వాటర్కి నేను 4-5 మాత్రమే యాడ్ చేశాను. బట్ సరిపోయింది ఇప్పటికైతే. గ్రీన్ చిల్లీ ఈరోజు ఫ్రెష్గా, నీట్గా, హాట్గా ఉంది. ఓకే, సో దీన్ని సర్వ్ చేసే విధానం నేను మీకు ఒకసారి చెప్తాను. ఒక్కొక్కసారి పానీపూరికి ఒకవైపు హోల్ ఉంటుంది. హోల్ ఉంటే మనం వాటర్ పోసుకున్నప్పుడు ఏమైపోతుంది, అంత పడిపోతుంది, ఆ టేస్టే కనిపించదు. అందుకే జాగ్రత్తగా చూసుకొని హోల్ పెట్టుకోవాలి. అండ్ దెన్ ఒకవేళ కనుక అన్నీ ఎక్కువగా అలాగే క్రిస్పీగా ఉన్నాయనుకోండి, అవేం పడేయవద్దు మీరు. అవి కూడా అంటే ఇలాగా డొల్లాలు ఉన్నాయనుకోండి, వీటిని కూడా మీరు ఇలా చేసి ఒక బౌల్లో పెట్టుకొని విత్ చనా కొంచెం ఇవి కూడా యాడ్ చేస్తుంటే తింటున్నప్పుడు ఆ క్రిస్పీనెస్ బాగుంటుంది. అండ్ ఆనియన్స్ చాలా మస్ట్. మనం పానీపూరి బండి పైన ఫస్ట్ పానీపూరి తిందామంటే ప్లేట్ పట్టుకున్న వెంటనే భయ్యా ఆనియన్స్తో అని అడుగుతాము. బికాజ్ ఇట్ గివ్స్ పర్ఫెక్ట్ టేస్ట్ టు అవర్ టంగ్. ఇట్ గివ్స్ అ పర్ఫెక్ట్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఈటింగ్ పానీపూరి అనమాట. నేనైతే బిర్యానీలో తప్ప పానీపూరిలో ఎందుకో ఆనియన్స్ తినను. బట్ ఈరోజు మీకోసం నేను ట్రై చేస్తున్నాను. ఒకసారి ట్రై చేస్తేనే కదండి తెలిసేది. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు టేస్ట్ ఇట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. హియర్ ఇట్ ఈస్. 1, 2, 3 and go. పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఒక బండ గుర్తులాగా పెట్టేసుకోండి. ఆల్మోస్ట్ 1 లీటర్ ఆఫ్ వాటర్కి 1 స్పూన్ ఆఫ్ చాట్ మసాలా, 1 స్పూన్ ఆఫ్ జీరా వాటర్, ఒక పుదీనా కట్ట, ఒక కొత్తిమీర కట్ట. అండ్ మిర్చి ఈజ్ ఆల్వేస్ అగైన్ చెప్పా కదా, టేస్టే ఉండట్లేదు. సో దానికి తగ్గట్టు సాల్ట్కి బదులు నిమ్మప్పు ట్రై చేసినా చాలా బాగుంటుంది. బట్ నిమ్మప్పు వేసుకున్నప్పుడు చింతపండు క్వాంటిటీ కూడా కొంచెం చెక్ చేసుకోవాలి, ఎందుకంటే బ్లాక్ సాల్ట్ కొంచెం పులుపుగా ఉంటుంది కాబట్టి. సూపర్గా ఉందండి టేస్ట్. మా ఇంట్లో పిల్లలందరూ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు, మమ్మీ పానీపూరి చేస్తుంది రోజు, వీ హ్యావ్ టు ఈట్ అని. మై co-sister son is very, very fond of pani puri. He's already waiting to taste. So why not? Let me call him. Come, Rakshit. Okay. You want with onions or without onions? I want with onions. Okay. వీళ్ళందరికీ పానీపూరి అంటే చాలా 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 ఇష్టం. వాటర్ అయితే గ్లాసులలో పోసుకొని తాగేసేమన్నా తాగేస్తారండి, అంత ఇష్టం. కమ్ హియర్. It's nice. Spicy? No, it's normal to your taste. It's super anta, of course. Kiliya mazakana. Emanto? Yeah, it's real. It must be real also. Alright, so friends, ఈ vlog మీ అందరికీ నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎస్, డెఫినెట్గా లైక్, సబ్స్క్రైబ్ చేయండి. Yours lovingly కీర్తి ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ వేవ్ రక్షిత్. బాయ్.